హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనము స్కర్ట్ కటింగ్ ఎలా చేయాలో చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనము స్కర్ట్ స్టిచ్చింగ్ వీడియో చూద్దాము. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని స్టిచ్చింగ్ అండ్ కటింగ్స్ వీడియోస్ కోసం. ఇప్పుడు మనము ఈ వీడియోలో స్కర్ట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా మనము పట్టీలో ఎలాస్టిక్ పెట్టుకొని ఎడ్జ్లో ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జ్లో కుట్టు వేసేసుకున్న తర్వాత ఒకటికి 2 సార్లు కుట్టు వేసేసుకోండి. ఎందుకంటే ఎలాస్టిక్ లాగినా మనము ఊడుకోకుండా ఉండడానికి డబల్ స్టిచ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత పట్టీ ఎడ్జ్లో మనము కుట్టు వేసుకోవాలి. స్కర్ట్ పైన మనం 4 సైడ్స్ మార్క్ చేసుకోవాలండి. ఈ ఎడ్జ్లో ఆ ఎడ్జ్లో మిడిల్లో ఈ పట్టీ లోపల మనము ఎలాస్టిక్ ఇలా పెట్టుకొని మొత్తం ఎడ్జ్లో ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఎలాస్టిక్ మీద పడుకోకుండా మనము కుట్టు వేసేసుకోవాలి. ఈ సైడ్ కూడా మనము ఒకసారి ఎలాస్టిక్ రాకుండా స్టిచ్ వేసేసుకోవాలి. తర్వాత ఇంకొకసారి మనం పట్టీ పైన ఇలా స్టిచ్ వేసేసుకుందాము. తర్వాత ఈ పట్టీని ఈ ఎడ్జెస్లో మనము 2 జాయిన్ చేసుకొని ఇలా పట్టీ పైన ఒకసారి కుట్టు వేసేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోండి గట్టిగా ఉండడం కోసం. ఇలా మనం మార్క్ చేసుకున్న దాని మీద ఈ పట్టీ పెట్టేసి మార్క్ పైన ఇలా మొత్తము స్కర్ట్ పైన చుట్టూరా మనము స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కూడా మనము ఎలాస్టిక్ పైన స్టిచ్ వేసుకోకూడదండి. పక్కన పట్టీ పైన క్లాత్ ఉంది కదా, క్లాత్ పైన మాత్రమే మనము కుట్టు వేసుకోవాలి. పట్టీ క్లాత్ పైన వేసుకోవాలి. ఎలాస్టిక్ మీద మనం కుట్టు వేసుకోకూడదు. ఇలా మొత్తం చుట్టూరా ఇలా తిప్పుకుంటూ మనము ఒకసారి పట్టీ జాయిన్ చేసేసుకోవాలి. ఇలా మొత్తము స్కర్ట్ చుట్టూరా కూడా మనం ఒకసారి స్టిచ్ వేసేసుకోవాలి. దీనికి కూడా డబల్ స్టిచ్ వేసుకుంటే బాగుంటుందండి. ఒకసారి చూసుకుంటూ మొత్తం కుట్టేసేసుకోవాలి. ఈ స్కర్ట్కి నేను ఎడ్జెస్లో ఓవర్లాక్ చేశానండి, జిగ్జాగ్ చేశాను. అదే జిగ్జాగ్ చేశాను. మీకు కావాలంటే మడత పెట్టి కూడా కుట్టుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కంప్లీట్ అయిందండి. మనము పట్టీ పైన ఒకసారి పై భాగాన ఒకసారి మనం కుట్టు వేసుకుంటే నీట్గా కనిపిస్తుందండి. పట్టీ పైన కుట్టు వేసేసుకుంటే ఇలా మొత్తం కుట్టు వేసేసుకోండి. కుట్టు వేసేసుకున్న తర్వాత మొత్తం కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్. స్కర్ట్ ఇలా వచ్చేసింది. ఫైనల్ లుక్ ఇలా ఉందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.